మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక సామెత ఉంటుంది కదా, మీరు ఎంతమందికి ఈ సామెత గుర్తుందో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నా యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక సామెత ఉంటుందని చెప్పాను కదా, చదువు సారెడు బల్పాలు దోసెడని. చిన్నప్పుడు ఎప్పుడు అనేవాళ్ళు, మీ ఇంట్లో పేరెంట్స్ కూడా అనేవాళ్ళ చెప్పండి. ఎప్పుడు అనేవాళ్ళు మా ఇంట్లో అయితే, చదువు సారెడు బల్పాలు దోసెడని. ఎందుకంటే చదివేది గింత, కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ ఇన్ని అనేవాళ్ళు ఆ రోజుల్లోనే. మనం 16 కిడ్స్లా ఉన్నప్పుడే మనం చాలామంది ఆ మాట అనేవాళ్ళు. సారీ 19 కిడ్స్కి. అదే ఇప్పుడు మన పిల్లలు చదివేది ఎల్కేజీ అయినా వాళ్ళ స్టేషనరీ ఇంత కావాలి, బుక్స్ ఇన్ని కావాలి. మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమైంది, ఇన్ని కూడా ఉండకపోతుండే నాన్న మాకు. ఇప్పుడు స్కెచ్ పెన్ బాక్స్ అట్లే నన్ను జనరల్గా చెప్తాను, ఒక స్కెచ్ పెన్ ప్యాకెట్ కొనుకొచ్చుకున్నామంటే అది అయిపోయిన వరకు మళ్ళీ ఇంకొక స్కెచ్ పెన్ ప్యాకెట్ కొనుకొచ్చుకోకపోయే వాళ్ళము. ఇప్పుడేంటి, మనమేంటి, ఇప్పుడు స్కెచ్ పెన్ అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కెచ్ పెన్ ప్యాకెట్, తర్వాత ఇంకొక స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, ఇలా రకరకాల స్కెచ్ పెన్స్ ఉన్నాయి కదా. అప్పుడు అట్లా కాదు, ఒకటి అయిపోతే ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకో, 4 పిల్లలు ఇవే వాడేవాళ్ళు, అట్లా వాడుకునే వాళ్ళు అనమాట. పెన్సిల్ బాక్స్ ఉందా, ఇప్పుడు నీకు ఇన్ని రకాల పెన్సిల్ బాక్స్ ఉన్నాయి కదా, నీకు ఒక పెన్సిల్ బాక్స్ ఉంటుంది నీ దగ్గర, అది నేను చిన్నప్పుడు వాడుకున్న పెన్సిల్ బాక్స్ తెలుసా. నీ స్కేల్స్కి ఇలా పెట్టుకుంటా చూడు, ఓన్లీ స్కేల్స్, అది నేను చిన్నగా ఉన్నప్పుడు వాడుకునేటువంటి పెన్సిల్ బాక్సు. ఏమొద్దు కానీ అలా ఒకదాన్ని అన్నిసార్లు వాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటి, మనం కొనించడం ఎక్కువగానే ఉంది. దాంతోపాటు స్కూల్లో కూడా ప్రతి ఇయర్ ఏ ఇయర్కి కావాల్సినటువంటి స్టేషనరీ ఆ ఇయర్ తీసుకుంటున్నారు కదా. అందరు పిల్లలు నీట్గా వాడుకుంటారని ఉండదు కదా. నా ఫోన్ ఎందుకు వీడియో షూట్ చేస్తుంటే 2 minutes కాగానే ఆఫ్ అయిపోతుంది, తర్వాత చూద్దాం. ఇట్లా టచ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మేము అఖిల్ దగ్గర ఉన్నటువంటి స్టేషనరీ ఏంటి అనేది చూపిస్తాను. మ్యాక్సిమం వీలైనంత వరకు అఖిల్ స్టేషనరీ అయితే అస్సలు వేస్ట్ చేయడు, అలానే ఖరాబ్ చేసుకోకుండా విత్ కార్డ్బోర్డ్ బాక్సులతో సహా అట్లే పెట్టుకుంటాను అనమాట. ఇది 2 years బ్యాగ్తో 3 years బ్యాగ్తో తర్వాత ఇంకొకటి కొత్తది కూడా వచ్చింది కదా, ఎక్స్ట్రా ఉంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తది తీసుకుంటాను అనమాట. ఇవి కూడా స్కెచ్ పెన్సే. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి బుక్స్ ఇచ్చినప్పుడే బుక్స్తో పాటు స్టేషనరీ కంపల్సరీ తీసుకోవాలి కదా. వద్దు అనుకుంటే తీసుకోవద్దు అనుకుంటారు స్టేషనరీ కదా, వద్దని తీసుకోవద్దా, మన ఇష్టమా? అవును, తీసుకోవాల్సిందేనా, కానీ ఎప్పుడు కానీ తీసుకుంటాము. ఇప్పుడు అన్నన్ని వేలు పెట్టి బుక్స్ తీసుకుంటున్నాము, 50-60 వేలు పెట్టి ఫీజులు కడుతున్నాము, 60-70 వేలు స్టేషనరీకి వచ్చిందా. పిల్లలు కూడా అనిపిస్తుంది కదా, ఫ్రెండ్స్ అందరికి తీసుకున్నారు నాకు లేవు కొత్తవి అని, అదొక ఫీలింగ్. కొత్త ఉంటే చదవాలి, తీసుకోవాలి అనిపిస్తుంది ఇక్కడ అనిపిదా. కానీ మా వాడు పాపం అన్నీ వేస్ట్ చేయకుండా మా చిన్న స్కూల్కి వెళ్ళకంటే ముందు వాళ్ళ నాన్న సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినటువంటి క్రేయాన్స్ ఇంకా ఉన్నాయి తెలుసా. తర్వాత పౌచ్, ఈ పౌచ్ నాన్న సింగపూర్లో తీసుకొచ్చాడు. ఇది సింగపూర్లో వాళ్ళ నాన్న సింగపూర్ వెళ్ళినప్పుడు పౌచ్ తీసుకొచ్చాడు. ఈ పౌచ్ బాగుంటుంది. అప్పట్లో దేనికోసం వాడేవాళ్ళం, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీంట్లో పెన్స్ ప్యాకెట్లో పెట్టేస్తాను అనమాట. ఇంతకుముందు దీంట్లో స్కెచ్ పెన్కి ఇట్లా పెట్టేసుకుంటే దీంట్లో మనకి పెన్ హోల్డర్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పెట్టే చూడండి, ఇలా పెన్ హోల్డర్స్. తర్వాత ఏంటంటే కొత్త పెన్ ప్యాకెట్స్ తెస్తాం కదా. ఇంకొకటి ఉంది కదా నాన్న, ఇది మర్చిపోయినావా, ఇది కొత్త పెన్నే. లేదు ఇది కొత్త పెన్నే, నువ్వు విరిగిపోయింది అనుకుంటున్నావా? ఉందా, చెప్తున్నా. ఇదిగో దీన్ని ముందరిది ఇది తీయలేము ఉంది, పాయింట్ తీయలేదు. యాక్చువల్గా మా అఖిల్కి ఈ పెన్ ఇష్టం అనమాట. ఇది ఏంటి, సెల్లో, అదే చూస్తే కవర్ వేరే ఉంది. ఇదిగోండి సెల్లో గ్రిప్పర్ అనమాట, ఇది ఇష్టం. కానీ ఇప్పుడు సెల్లో గ్రిప్పర్స్ రావట్లేవు. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఏవో వేరే పెన్స్ కొనుకొచ్చుకున్నాడు. బ్లాక్ పెన్స్లో మాత్రం ఇది రాదు సెల్లో గ్రిప్పర్, అందుకనే బ్లాక్ కోసం మాత్రం ఈ పెన్ తెచ్చుకో. ఇక్కడ ఉంది లేదు దగ్గర ప్యాకెట్స్ ఉన్నాయి, నేను ఫోన్ కింద పడితే కాళ్ళ దగ్గర పెట్టుకో ఫస్ట్ ప్లీజ్, జరసేపు. చిన్ను నాకు వీడియో డైవర్ట్ అవ్వకుండా కాస్త నీ పని నువ్వు చేసుకోవా, నా దగ్గర నేను చేసుకుంటాను, ఓకేనా.
తర్వాత నేను అడిగినప్పుడు హెల్ప్ చేయి, నీకు కూడా హోంవర్క్ అయిపోతుంది, నీతో కూడా ఒక 2 వీడియోస్ షూట్ చేసుకుంటాను, ఓకేనా అనగానే అలగొద్దమ్మా. మీ పిల్లలు కూడా ఇట్లా అలుగుతారా ఫ్రెండ్స్? ఇదిగోండి మామూలు హోంవర్క్ రాస్తుంటే టైం వేస్ట్ చేయకు నాన్న, కాలు అటు ఇటు తగిలితే ఫోన్ కింద పడిపోతుంది అన్నాను, అలిగేసింది. ఇదిగోండి వాటర్ పెన్స్, వాటర్ కలర్స్. ఈ యొక్క వాటర్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. యాక్చువల్గా మా ఇంట్లో మేము చిన్నప్పుడు వాడినవి కూడా అఖిల్ స్కూల్కి వెళ్ళకముందు అవే వాడేవాడు, గుర్తుకుందా? దానికి అప్పుడు ఐరన్ బాక్స్ వచ్చేది, మా నాన్న అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఐరన్ బాక్సెస్ ఉండేవి. అది ఉండేనా లేకపోతే ఈ మధ్యలో పాడేసినట్టున్నాను. ఇంక ఇవన్నీ కొత్త బాక్సెస్ మస్తుగా ఉన్నాయి, ఇంకా పాత ఎందుకులే అనేసి. ఇదే కదా ఇది పాతది కదా, ఇది నాన్న ఫస్ట్ కొనుక్కొచ్చినట్టున్నాడు. స్కూల్లో ఇవ్వకంటే ముందు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఇంక ఇది రఫ్ అండ్ టఫ్ వాడేస్తున్నాము. తర్వాత ఇదిగోండి ఇది ఇంకొక వాటర్ కలర్స్. నాకైతే పిల్లలకి స్టేషనరీలు కొనియడం కాదు, వీటిని వాళ్ళు యూజ్ చేసుకోవాలి అని నా ఫీలింగు. అదే టీచర్ చెప్పినప్పుడు రాయడం కాకుండా ఖాళీ టైంలలో వీటి పని ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా వరకు టీవీలు ఫోన్లు అస్సలు ఇవ్వకపోయేదాన్ని 90%. నేను అఖిల్ ఇద్దరం ఇంట్లో కూర్చొని హోంవర్క్స్ రాసుకోవడము, లేదు అంటే కలర్స్ వేసుకోవడము, డ్రాయింగ్స్ వేసుకోవడము, ఆల్ఫాబెట్స్తో డ్రాయింగ్స్ వేసుకోవడము, నెంబర్స్తో డ్రాయింగ్స్ వేసుకోవడము, లేదు అంటే మ్యాగజైన్స్లో కానీ రోజు వచ్చే న్యూస్ పేపర్స్లో ఒక పేపర్లో చిన్నగా పిల్లలకు కావాల్సినటువంటివి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుండే, ఆ పని చేయించేదాన్ని. ఇప్పటికి కూడా చేపిస్తాను, సండే మ్యాగజైన్లో వస్తుంది. అవి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకంటే ముందే అవి చేయడం వల్ల చిన్నోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా యూజ్ అయినాయి అనమాట. ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ ఇచ్చేసి ఇంకొక ప్లేస్లో క్యారెట్ ఇస్తారు, అది దారి వెతకడం అని కానీ, లేదా కాలమ్స్లో ఉన్నవి సేమ్ ఉండేవి, లేదంటే రోస్లో ఉన్నవి సేమ్గా ఉండేవి, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేపించాను. వాటి కోసం పేపర్ కటింగ్స్ కూడా తీసి ఇప్పుడు కూడా మస్తు ఒక బండిల్ అన్నీ ఉన్నాయి, అలా స్టోర్ చేసి పెట్టేసి అనమాట. పిల్లలకి మనము ఊరికే టీవీ చూస్తారు, ఫోన్ చూస్తారని మనం వాళ్ళపైన అనేకంటే వాళ్ళని ఏదో ఒక పనిలో బిజీ చేస్తే వాళ్ళు టీవీలు ఫోన్లో అస్సలు చూడరు. అది మనదే మిస్టేక్ అనిపిస్తుంది. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాము, ఫోన్లు పట్టుకొని పిల్లలు చూస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా టీవీలో లేదా ఫోన్స్ మాట్లాడుతూ బిజీగా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి మాట సరిగా రావట్లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉండట్లేదు. తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి తర్వాత అయ్యో ఇలా అయిందని బాధపడుతూ ఉంటాము. దానికంటే మనము మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. నేను జాబ్ మానేసి చాలా మంచి పని చేశా, జీతం రాలేదేమో కానీ నా కొడుకుని మంచి బుద్ధిమంతుల్లాగా పెంచుకున్నాను అనిపిస్తుంది. మనం లేకుండా వేరే వాళ్ళ దగ్గర ఉంటే పిల్లలు అంత కరెక్ట్గానైతే ఉండాలనిపిస్తుంది. ఇదిగోండి ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్ ఏమో ఉంది, 70 రూపీసే, కానీ బాగుంటుంది తెలుసా. పిల్లలతో విత్తు రకరకాలు చేయొచ్చు. చిన్నప్పుడు నీకు గుర్తుకుంది చిన్నమ్మ, థమ్స్ పెట్టేసి మనము యానిమల్స్ చేసేవాళ్ళము, బర్డ్స్ చేసేవాళ్ళం, బాగా అనిపిస్తుంది. నాకు కూడా పిచ్చి అనమాట, అందుకని నా పిచ్చిని మా ఓడిపైన కూడా రుద్దేదాన్ని, అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాడు. చెప్పా కదా వాళ్ళ నాన్న అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు సింగపూర్ని తీసుకొచ్చాడు అని క్రేయాన్స్. ఇదిగోండి ఇది ఎక్కడో ఉంది అనుకున్నాను, ఇదే. నేను ఇవన్నిటికి కలిపి ఒక ట్రే పెట్టేసుకున్నాను అనమాట. ఇది పెద్దగా ఉంటుంది ట్రే, ఆ ట్రేలో పెట్టుకుంటా. బాస్కెట్ అనొచ్చు, ట్రే అనొచ్చు, దాంట్లో పెట్టేసి అఖిల్కి కావాల్సినటువంటివన్నీ తనకి అందే ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇవి కూడా ఆయిల్ పేస్టర్స్ అంటారా, వీటిని క్రేయాన్స్ అంటారా? ఇదిగోండి ఒకప్పుడు క్రేయాన్స్ ఉండేవి, మళ్ళీ ఈ మధ్య ఆయిల్ పేస్టర్స్ వస్తున్నట్టున్నాయి కదా. ఆయిల్ పేస్ట్ అంటే, డ్రై పేస్ట్ అంటే, క్రేయాన్స్ అంటే. మన అప్పుడైతే ఓన్లీ స్కెచ్ పెన్నులు, కలర్. అవునా? మన ఇప్పుడైతే స్కెచ్ పెన్నులు, కలర్ పెన్సిల్, అంతకుమించి ఇంకేమీ ఉండకపోయేది. ఇదిగోండి ఇలా మనం రొటేట్ చేస్తూ ఉంటే మనకి లిప్స్టిక్ ఎలా అయితే ఇలా పైకి వస్తుందో ఇలా వస్తుంది అనమాట స్టిక్. చూడండి అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు, అఖిల్ స్కూల్ కూడా వెళ్ళట్లేదు, అఖిల్ అప్పుడు 1 year ఉన్నాడు అంతే, ఇంకా సెకండ్ బర్త్డే కూడా కాలేదు. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళ నాన్న సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అఖిల్కి 12 కంప్లీట్ అయిపోయి 13 yearsకి వెళ్ళిపోతున్నాడు. అంటే 2 months తర్వాత 13 yearsలోకి వెళ్తున్నాడు. 2 years అంటే ఎగ్జాక్ట్గా అఖిల్ ఇవి తీసుకొచ్చి 11 years అవుతుంది. ఇంకా దానికి వచ్చినటువంటి కవర్తో సహా ఇదిగోండి ఎంత ముద్దుగా ఉంది చూడండి.
మనం ఏదైనా పిల్లలకి జాగ్రత్తగా పెట్టుకోవడం చిన్నప్పటి నుండి అది అలవాటు చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి టాయ్స్ కూడా బైక్ టాయ్ కనిపిస్తుంది కదా, అది అఖిల్కి తీసుకున్నప్పటి ఫస్ట్ టాయ్ తెలుసా, ఇప్పటి వరకు సెకండ్ టాయ్ అంటే టెడ్డీ బేర్ ఫస్ట్, టెడ్డీ బేర్ తర్వాత ఈ యొక్క వెహికల్స్లలో ఇది ఫస్ట్. ఇంకా కూడా ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం. ఇలా టాయ్స్ అని ఇక్కడ పెట్టేస్తే ఇంకా మస్తుగా ఉంటాయి అఖిల్ టాయ్స్. చూడండి, మా ఇంటికి వచ్చిన ప్రతి పిల్లలు ఆడుకుంటారు ఈ కార్తో బైక్స్తో కదా, చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా ఆడుకుంటారు, అంత బాగుంటాయి. వద్దు అనైతే ఎవరిని అనం. నేను కూడా అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినా కానీ వద్దు అనకపోయాను, పిల్లలు కదా ఆడుకునే వస్తువులే కదా అనిపిస్తుంది. అంత రఫ్ అండ్ టఫ్ వాడినా ఇంకా బాగుంది తెలుసా. పిల్లలు చిన్నప్పుడే మనకి ప్రతి వస్తువు జాగ్రత్తగా చూసుకోవడం నేర్పించారు. ఇది ఒకటి ఏదో మాట్లాడేసి ఇంకెరుకుపోయినాము. ఇంకోటి ఇది వచ్చేసి క్రేయాన్స్, ఇంకా డిఫరెంట్ క్రేయాన్స్ కూడా ఉంటాయి. ఆ క్రేయాన్స్ బాక్స్ లోపల ఉన్నట్టుంది. ఇదిగోండి పెన్సిల్స్, అఖిల్కి ఇష్టమైనటువంటి పెన్సిల్స్ కదా ఇవి. ఆ కంపెనీ కోసం కాదు నేను చెప్పింది, అఖిల్కి చిన్నప్పటి నుండి బ్యాక్ సైడ్ ఎరేజర్ ఉన్నటువంటి పెన్సిల్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను ఇలా మనము స్టేషనరీ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది తెస్తాను. ఒకవేళ ఇంటి పక్కన పిల్లలు ఎవరైనా బర్త్డేస్ అట్లా అయినాయి అనుకోండి, పిల్లలకి ఇలా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క స్టేషనరీ ఇచ్చామనుకోండి, పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కలర్ పెన్సిల్స్ కావచ్చు, రకరకాల స్కెచ్ పెన్స్ అలాంటివి ఇచ్చామనుకోండి మంచి. తర్వాత పెన్సిల్ బాక్సులు అలాంటివి ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగుంది, 100 రూపీస్. ఇది మంచిగా ఉంటాయి, అఖిల్కి ఇష్టం అనమాట ఫస్ట్ నుండి కూడా. తర్వాత ఇదిగోండి, మీకు ఇంతకుముందు స్కెచ్ పెన్స్ చూపించాను కదా, 2 రకాల స్కెచ్ పెన్స్, అది కూడా ఒకసారి చూపిస్తా. ఇదేమో గ్లిట్టర్స్ అనమాట, మనం చిన్నగా ఉన్నప్పుడు గ్లిట్టర్స్ అనేవాళ్ళం కదా. దీనికి జిప్ లాకింగ్ ఉంది. వీటికి ఒకవేళ కవర్స్ సార్ కరెక్ట్గా జిప్ లాకింగ్ ఉంది అనుకో దీంట్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ. ఇంకోటి నేను చిన్నగా ఉన్నప్పుడు వాడుకున్నటువంటి పెన్సిల్ బాక్స్ తెలుసా, ఇప్పుడు అఖిల్ కోసం ఇచ్చాను. అయితే దీంట్లో ఏం పెట్టుకుంటానంటే అఖిల్ ఎక్స్ట్రాగా ఉండేటువంటి పెన్సిల్ స్కేల్స్ ఇవన్నీ పెట్టుకుంటాడనమాట. పాత వైపుని ఉంటాయి కదా, ఏం కాదు ఇరిగిపోతే ఏమవుతుంది, అది దాన్ని కూడా ఏదో ఒక రకంగా వాడుకుంటాం కదా. ఇలా ఇరిగిపోయినవా లేదంటే హాఫ్ ఆఫ్ ది పాట్లో ఉన్నాయి ఉంటాయి కదా, వాటిని పెట్టుకుంటాం. ఇవి కూడా మనము చిన్నగా స్కేల్స్తో స్ట్రేట్ లైన్స్ వాడుకోవచ్చు. కింద బండి తీస్తాను. ఇవి కొన్నిట్లో ఇవి నా దగ్గర కూడా ఉండేవి. ఇంకా గ్లిటర్స్ చూపిద్దామని తీస్తారు, మీరు తీసుకొచ్చారు చూసారా. ఇంత వెనకల కూడా ఇంత రస్ట్ రాకుండా ఎంత బాగుందో. ఇలా నేను వాడుకున్న వస్తువులు కూడా అలా అఖిల్ వరకే వచ్చాయి. ఇదిగోండి, ఇవి వచ్చేసి గ్లిట్టర్స్. ఈ గ్లిట్టర్స్లో కూడా మనకి మంచి షైనింగ్ వస్తాయి కదా, ఇలాంటి గ్లిట్టర్స్ నాకు ఇష్టం అనమాట. అఖిల్ని ఫస్ట్ అడిగితే వద్దన్నాడు, నాకు ఇష్టం అందుకని నా కోసం అని తెచ్చుకున్నా అని చెప్పచ్చు. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు బాగుంటుంది నాన్న, రాస్తే బాగుంటుంది నాన్న. ఇప్పుడు మంచి అనిపించలేదు నీకు ఇవి. దీంట్లో మనకి 10 కలర్స్ వస్తాయి, బాగుంటుంది. 10 పీసెస్ వస్తాయి, 100 రూపీస్ అనమాట. బాగుంటుంది. వీటికి జిప్ లాకింగ్ వస్తుంది కాబట్టి దీనికి ఇలా జిప్ లాకింగ్ వేసేసి పెట్టేస్తాను. ఇలాంటి ప్యాకెట్స్ వస్తే కూడా ప్యాకెట్స్ ఇలా క్లోజ్ చేసి పెట్టేయచ్చు. వీటికి ఇక్కడ మనకి ఇలా స్టిక్కీ వచ్చేది, అది ఊడిపోయింది, దీనికి అంటుకుంది అనమాట. ఇక్కడ ఉంటుంది గమ్ము పోయి ఇట్లా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యలో తీసుకున్నటువంటి కొత్త పెన్స్ చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఆ పెన్స్ రావట్లేవనేసి. ఈ యొక్క టిక్ టాక్స్ మనం ఊరికి ఒత్తి కూడా పోతాయి కదా, మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు అవి చూడగానే ఒత్తాలి అనిపిస్తుంది కదా. తీసుకురాసేసుకో. అయిపోయింది హోంవర్క్ రాయడం అయిపోతే సోషల్ అన్న సైన్స్ అన్న చదువు ప్లీజ్. తర్వాత వచ్చేసి జామెట్రీ బాక్స్, మీకు ఇంతకుముందు చూపించింది ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు జామెట్రీ బాక్స్. దీన్ని జామెట్రీ బాక్స్గా పెన్సిల్ బాక్స్గా వాడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా కాదు, పిల్లలకి జామెట్రీ బాక్స్ కావాలి, పెన్సిల్ బాక్స్ కావాలి, కలర్ పెన్సిల్స్ బాక్స్ కావాలి, తర్వాత స్కెచ్ పెన్స్ బాక్స్ కావాలి, వాటర్ కలర్స్ కావాలి, తర్వాత పోస్టల్ కలర్స్ కావాలి, రకరకాల కలరింగ్స్. స్టార్ నుంచి చదువు ప్లీజ్, టైం వేస్ట్ చేయదు చిన్నమ్మ.
నిన్నటి నుంచి చెప్తున్నా ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకోమని. ఇదిగోండి ఇదేమో ప్లాస్టిక్దా అనమాట. మనకి ఏ సబ్జెక్ట్ చదువుతావు? సోషల్ చదువుతావా, సైన్సా? ఏ రోజు ఆ రోజు చదివేస్తే మనకి ఈజీగా ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకో. ఇది పని చేయట్లేదు నాన్న. చూడటానికి బాగానే ఉంది కదా. ఎక్కడికి తిరిగిపోయి గీదా గీడనా ఇదా? ఇది స్క్రూ టైట్ చేయాలి. ఇరిగిపోయిందా? కాదు చెప్తాను. ఇవి ఇక్కడ స్క్రూ సరే కానీ ఇక్కడ స్క్రూ ఉంటుందన్నమాట. ఈ స్క్రూని టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. తెలుసా విషయం? ఇంకోండి ఈ యొక్క ప్లాస్టిక్లో వచ్చినటువంటి ఈ యొక్క జామెట్రీ బాక్స్కి ఇలా వచ్చిందనమాట. దీనికి ఇక్కడ పెట్టుకోవడం కోసం లిడ్ పెన్సిల్స్ కూడా వచ్చినాయి. అసలు చూడలేదు దీన్ని ఇన్ని సంవత్సరాల. చూసినావా? ఇంకా దీనికి బుజ్జి లిడ్ పెన్సిల్ బాక్స్ చూడండి. లిడ్స్ బాక్స్, లిడ్ పెన్సిల్ బాక్స్గా లిడ్ బాక్స్. ఇది ఓపెన్ చేసి వేయాలి. దాంట్లో ముందు ఇట్లా ప్రెస్ చేస్తే పోతుంది అంతేనా? ఇది ప్రెస్ చేస్తే ముందుకు వచ్చేస్తారు లిడ్డు. టెక్నిక్ అయితే బాగుంది. మంచిగా ఉన్నప్పుడు మంచి ఇలా సర్కిల్స్ పెట్టి మంచిగా ఆడుకునే వాళ్ళం. సూపర్ అనిపిస్తుంది. అప్పుడు చదువుతో పాటు దాన్ని ఆటలాగా ఉండేది. ఇప్పుడు పిల్లలకి చదువు అంటే ఒక పెద్ద స్ట్రెస్. ఇప్పుడు కొత్తగా తీసుకునేటువంటి జామెట్రీ బాక్స్ ఇది కూడా చూపిస్తాను. ఏ వస్తువును ఆ ప్లేస్లో పెడితేనే ఈ జామెట్రీ బాక్స్ అంటే మంచిగా క్లోజ్ అవుతుంది. ఈ బాక్స్ అయితే బాగుంది. కానీ ఈ యొక్క వృత్తలేఖిని అంటాం కదా మనము, ఇంగ్లీష్లో ఏమంటామా? ఇలా సర్కిల్ గీసేదాన్ని కంపాస్. ఈ మొత్తం దాన్ని కంపాస్ అంటారు కదా, కంపాస్ బాక్స్. దీని ఏమంటారు? కంపాస్ బాక్స్ అంటే మీరు ఏమంటారు? తెలుగులో జామెట్రీ బాక్స్, ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు తెలుసా? కంపాక్స్ బాక్స్ అనేవాళ్ళం. వీళ్ళ ఎంతమంది గుర్తుకుంది చెప్పండి? కంపాక్స్ బాక్స్ సేమ్ అప్పుడు కూడా మనం ఇలాంటిదే ఉండేది కదా కంపాక్స్ బాక్స్. దీంట్లో నేను మళ్ళీ ఇంకొకటి మార్చుకోవాల్సింది ఏంటంటే, ఫ్రంట్ కెమెరా వాడేటప్పుడు రివర్స్ కనిపించకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఏమొద్దు, ఇంకా వీడియో స్టార్ట్ అయింది కదా, తర్వాత చేద్దాం. ఇదిగోండి అప్పుడు వచ్చేటువంటి క్యామెల్ బాక్స్ ఇలా ఉండేది. ఇప్పుడు వచ్చేటువంటి క్యామెల్ బాక్స్ ఇలా ఉంది. క్యామెలే కదా? క్యామెలే క్యామెలే క్యామిల్లోనే. ఇదేమో పృథ్వీ, ఇదేమో వచ్చేసి స్కాలర్ అనాలి. ఓకే. మ్యాథమెటికల్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి. ఒక పెన్సిల్లు, ఇంకొకటి వచ్చేసి ఒక వృత్తలేఖిని, ఇంక ఇవి. వీటిలో పేర్లు ఏంటో గుర్తుకొచ్చుకున్నాము. ఒక మంచి కొత్త స్కేలు, ఒక ఎరైజరు, రాయాలి, ఒక ఎరైజరు, ఒక షార్ప్నర్. అసలు వైట్ కలర్ షార్ప్నర్ ఎప్పుడు చూడలేదు. నువ్వు చూసినా ఇంతకుముందు? మన దగ్గర ఇప్పుడు మనం కొనుకొచ్చుకోలేదు ఇప్పుడు వైట్. ఇది చూడండి ఎంత బుద్ధిగా ఉందో వైట్ కలర్ షార్ప్నరు. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్. దీని ఏమంటారు ఫ్రెండ్స్? దీని పేరు ఏమంటారో మీకు తెలిసే రాయండి కామెంట్ సెక్షన్లో. ఇది వృత్తలేఖిని. ఇదో పేర్లు ఇస్తారు అక్కడ. దీనికి పెన్సిల్ వస్తుందేమో కదా నాన్న, నువ్వు ఇప్పుడు బయట వాడుకుంటున్నావా? డ్రైవర్. దీనికి వచ్చి ఇదిగోండి ఒక పెన్సిల్, దీన్ని పెట్టుకోవడం కోసము. దీన్ని ఏమంటారు అబ్బా? దీన్ని ఏమంటారు? ఏమంటారు దీని పేరు? ఇంకొకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఒకటి 45 ఇంచెస్ ఉంటుంది, ఒకటేమో 60 ఉంటుంది. ఇంచెస్ కాదు, డిగ్రీస్. 45 డిగ్రీస్, 30 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్. వీటిని మళ్ళీ దేని జాగల దాన్ని పెట్టేస్తేనే ఈ బాక్స్ మంచిగా సెట్ అవుతుంది.
ఇదిగోండి మామిడి ఈ కవర్ కూడా పాడేయడం ఇష్టం ఉండదు. దాన్ని కూడా మంచిగా ఇట్లా పెట్టేసుకొని పెట్టుకుంటారు. అప్పుడే మనకి బాక్స్ ఏంటి నీట్గా ఉంటుంది కదా. ఇట్లా పెట్టేసుకొని ఈ బాక్స్లో పెట్టుకొని స్కూల్ తీసుకపోతే మళ్ళీ వచ్చినాక అయిపోయిందంటే ఇవన్నిటికీ ఒక ఇంకా తీంది బస్తలేదు అనుకుంటున్నాను. జనరల్గా ఎప్పుడైనా మనం పైనకి వెళ్ళి తీసుకోవాలి. దీని ప్రైస్ ఎంత అబ్బా? 140 రూపీస్. పెట్టేసుకో బ్యాగ్లో. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసిందేనా? యాక్చువల్గా ఓపెన్ చేసిందని ఎందుకు వచ్చినారు కదా తెలుసా, ప్రతి ఇయర్ ఇస్తారు కదా ఇవి. కానీ అఖిల్ ప్రతి ఇయర్ ఇచ్చిన కొత్త మళ్ళీ వాడాడు అనమాట. పాతవి అయిపోయినాకనే వాడతాడు. యాక్చువల్గా స్కూల్ వాళ్ళు ఇవ్వకంటే ముందే అఖిల్ కొత్తది కొనుక్కున్నాడు. బయటకు వెళ్ళినప్పుడు నచ్చితే కొనుక్కొచ్చుకున్నాం కదా అప్పుడు మనం. అప్పుడు వాటర్ కలర్స్ కూడా వాడచ్చు, కానీ మనం అవి కొనుక్కొచ్చుకున్నాం. దానికోసం పోయిందా? ఇదిగోండి, వీటిని ఏమంటారు పోస్టల్ కలర్స్. బాగుంటాయి తెలుసా పోస్టర్ కలర్స్తో. మనము వాటర్ కలర్స్ లాంటివే కదా పోస్టర్ కలర్స్కి. వీటికి రకరకాల బ్రష్లు వస్తాయి, ఎందుకంటే మనము రకరకాల షేడింగ్స్ ఎట్లా తీయాలి మన దాంట్లో? దీని లోపలికి ఎట్లా తీస్తారు నాన్న? ఒక బాటిల్ తీసేసి తీయాలా? గుడ్ బై నాన్న, అలా నీట్గా వాడుకోవాలి. ఇంకోండి ఇదేమో ఫ్లాట్గా ఉండేది ఇచ్చాడు బ్రష్, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కో షేడింగ్ రావాలి. వీళ్ళు సార్ దీనికి మంచిగా కార్డ్బోర్డ్ కాకుండా డైరెక్ట్ ఇచ్చాడా? బాగుంది నాన్న, బాటిల్స్ అటు ఇటు పడిపోకుండా. ఇదిగోండి బాగున్నాయి. అంతకుముందేమో ఈ బాటిల్కి మధ్యలో కార్డ్బోర్డ్ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏం చేస్తారంటే అన్ని బాటిల్స్కి పక్క పక్కన ఇలా సపోర్టింగ్ ఇచ్చారనమాట. కాదు నాన్న, ఇది మధ్యలో ఉన్నటువంటిది అర్థం కాలేదు. లేదు, వాళ్ళే ఇచ్చారు, అవి మనం పెట్టుకోలేదు. ఎందుకంటే బాటిల్స్ అటు ఇటు పడిపోకుండా ఇచ్చారు. మనం పెట్టుకున్నాం అనుకున్నావు నువ్వు, తర్వాత ఊడిపోతే మనం పెట్టుంటామేమో. కానీ దీని ప్రైస్ వచ్చేసి 185 రూపీస్. 3, 6, 12 కలర్స్ వస్తాయి, కానీ సూపర్గా ఉంటాయి. తర్వాత దీంతో పాటు మనకి ఇంక ఈ బ్రష్లు కూడా ఫ్రీ ఇచ్చారనమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కో షేడింగ్ చేస్తూ ఉంటాం కదా, మనము రోజు ఏదో ఒక షేడింగ్స్ చేసుకోవాలన్న నాకు కూడా ఇష్టం. మమ్మీకి బ్రష్లు చూపిస్తే పాపం షేడింగ్లు కలరింగ్లు అంటే అనుకుంటారు. ఎందుకంటే కదా పిచ్చి, ఏం చేద్దాం, మనిషికో పిచ్చి కదా, నాకు ఇదో పిచ్చి. తర్వాత ఇంకేమున్నాయి సామాన్లు, పెన్సిల్ బాక్సులు మస్తుగా ఉన్నాయి. కానీ పెన్సిల్ బాక్స్ బోర్ వచ్చేసింది అనమాట. అందుకనే పౌచ్, బుజ్జి పౌచ్. దీంట్లో ఎంత సామాన్ వేసినా పోతుంది తెలుసా. ఇదిగోండి ఇంత పెద్ద షార్ప్నర్ బాక్స్. మామిడికి రకరకాల డిఫరెంట్ ఏంటి పిచ్చి అనమాట. ఏడికి ఇదిగోండి ఈ బస్సు మామిడికి. అప్పట్లోనైతే డిమార్ట్కి వెళ్తే ఏది నచ్చితే, మేమేమో గ్రాసరీ దగ్గరికి పోతే మామిడేమో టాయ్స్ దగ్గరికి వెళ్ళేవాడు. టాయ్స్ తర్వాత స్టేషనరీ దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడ ఏది కనిపిస్తే అది తీసుకొచ్చి ట్రేలో వేస్తుండే, ట్రాలీలో. కానీ మేము కూడా వద్దు అనకపోయేవాళ్ళం. వాడు మ్యాక్సిమం తక్కువనే, వాడికి ఏది అవసరమో అది తీసుకుంటుండే. అప్పుడు ఇది తీసుకున్నాను, కానీ తక్కువే వాడుకున్నాం కదా. వెయిట్ ఎక్కువనే ఉంటుంది కదా ఇవి బ్యాగ్లా. ఇవన్నీ స్టైల్ కోసమే అనిపిస్తాయి నాకైతే. బ్యాగే మస్తు బరువు, ఇది ఇంకా బరువు. ఇది కాకుండా ఇంకొకటి కూడా కొనుకొచ్చుకున్నది తెలుసా. అదే ఇదైతే 179 రూపీసే, అదైతే 300. ఏది అదా? అది ఎప్పుడు 10 years బ్యాకే అంటుంది. అది స్కూల్కి పోకుండా ముందు కొనుక్కున్నామా, లేకపోతే నర్సరీలో కొనుక్కున్నాడు. స్కూల్లో అలో చెయ్యరనేసి ఊరుకున్నాము. తర్వాత స్కూల్లో కూడా అలో చేయలేరుగా. ఇదిగోండి ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, ఈ స్టాప్ అని ఉన్నది ఓపెన్ చేసి అక్కడ షార్ప్నర్ వస్తుంది, బాగుంటుంది. డబల్ డెక్కర్ బస్.
ఇంకోటి ఇక్కడేమో టేబుల్స్. బస్ ట్రైన్ 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 బాగుంది. నాకు ఇట్లా ఇష్టం డబల్ లెక్క. కానీ ఇవన్నీ స్టైల్కి అంతే. ఈ పౌచ్లే బెటర్ అనిపిస్తుంది. ఇదిగోని ఇన్హేలర్ కూడా పెట్టుకపోయిండు, అట్లే ఉంది అది బ్యాగ్లో. ఇంకో లిడ్ పెన్సిల్స్, పెన్సిల్ అది పెట్టేసి కూడా చాలు వేసుకోకేనా. బంగారు తండ్రి కదా, టైం వేస్ట్ అవుతుంది. డోర్ పెట్టేస్తా, కబోర్డ్ డోరు, బల్లులు పోతాయి మళ్ళీ. ఏమొస్తుంది. మా వాడికి ఇష్టమైన స్పిన్నర్స్ అంటే చాలా ఇష్టము. ఇది కొనుక్కొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఒకసారి ఎందుకో స్టేషనరీకి వెళ్ళినప్పుడు మా వాడికి స్పిన్నర్ నచ్చి కొనుక్కున్నాడు. వాడు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే వద్దనైతే అన్న మ్యాక్సిమము. ఇక మనకి ఇంట్లో ప్లేస్ లేదు అనుకుంటే తప్ప. ఇది వచ్చేసి 100 రూపీస్ పెట్టేమో కొనుక్కున్నాడు. దగ్గర 5 years అవుతుంది కావచ్చు. ఇది కొంచెం ఇక్కడ మా ఊరితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇస్తారు ఇంటికి వస్తే ఆడుకోవడానికి. నేను కూడా వద్దని ఏమన్నాను, ఆడుకుంటారులే పిల్లలు ఏముందని. ఇది ఒకటి క్రాక్ వచ్చేసిందని మొన్న నాన్నకి చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు 2. ఇది ఎంతైనా 400 2 కలిపి. ఇవి ఎంత 2 కలిపి మర్చిపోయింది. 275 రూపీస్ అంటే రెండింటికి కలిపి. లైట్ బంద్ చేశారు. కబోర్డ్ డోర్ పెట్టేసినాం నాన్న. అందుకండి దీనికేమో 3 వస్తాయన్నమాట. దీనికి కూడా 3 వస్తాయి. ఇదేమో ప్లెయిన్గా ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని సర్ఫేస్ దీని సర్ఫేస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇష్టం అన్నమాట. ట్రావెలింగ్లో కూడా బోర్ వస్తే దీంతో ఆడుకుంటూ కూర్చుంటాడు కదా. ఎప్పుడు కూడా కార్లో ఒకటి పెట్టుకుంటాడు. స్పిన్నర్స్ అంటే ఇష్టం అన్నమాట. ఇది కూడా స్పిన్నరే కదా. ఇది 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా వాడుకుంటుంది తెలుసు. అస్సలు ఖరాబ్ కాలేదు కదా. అది లోపల పెట్టేసి ఇలా తిప్పేసి వస్తే అది స్పిన్నర్ అట్లా అయినా సరే గిట్లా తిప్పేసుకుంటుంది తెలుసు. తాంబాలంలో పెట్టేసి ఇప్పుడు ఏమొద్దు చూపిస్తే కనుక ఇట్లా తిప్పేస్తే మంచిగా తిరుగుతుంది. అట్లా రకరకాల స్పిన్నర్స్. ఇంట్లో ఉన్న స్పిన్నర్స్ సరిపోక తనకి తాను ఓన్గా కూడా క్రియేట్ చేసుకుంటాడు స్పిన్నర్స్ని. తర్వాత మనము వాటర్ కలర్స్ వాడేటప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మనకి వాటర్ పోసుకోవడానికి బుజ్జి బాక్సెస్ కావాలి కదా. అందుకని నేను ఏం చేస్తానంటే చూపిస్తాను. ఇవి మనకి చాక్లెట్స్కి బిస్కెట్స్కి వచ్చేటువంటి బుజ్జి ప్లాస్టిక్ ట్రేస్ అనమాట. నేను ఏం చేస్తాను అంటే వీటిలో వాటర్ వేసుకొని మనము ఒక దాంట్లో ప్లెయిన్ వాటర్ వేసుకొని ఒక దాంట్లో బ్రష్ వాష్ చేసుకోవడం కోసం అలా వేసుకుంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసమని దీంతో పాటు దీంట్లోనే పెట్టేస్తాను అది కూడా. తర్వాత గమ్స్, చిన్న గమ్ బాటిల్స్ ఉన్నాయి కదా. గమ్స్ లేవనుకున్నావు. ఇదిగోండి గమ్ బాటిల్స్ చెప్పాను కదా. ఇదిగోండి లాస్ట్ టైం ఇది. అంతకుముందు కార్డ్బోర్డ్స్ వస్తాయని చెప్పాను కదా. ఇదిగోండి కార్డ్బోర్డ్స్ ఇలా వస్తాయన్నమాట. అవి అటు ఇటు పడిపోకుండా ఉండడం కోసం ఇలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రైస్లో ఏం వేరియేషన్ లేదు. కొంచెం బాక్స్ ఏంటిపై కొంచెం చేంజ్ అయింది. ఇది కూడా ప్లాస్టికే నాన్న. ఇది కూడా ప్లాస్టిక్. ఇదేమో బ్లాక్ ఇచ్చాడు, ఇదేమో ట్రాన్స్పరెంట్ ఇచ్చారు మన బాక్స్ కనిపించడం కోసం. ఇంకొకటి ఉంది కదా ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేయని ఏమంటే అట్లా పక్కన పెట్టేసి ఎవరికైనా బర్త్డేస్కి అలా గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తాము. ఇప్పుడు కాదు నాన్న, ఏవైనా ఐటమ్స్ అఖిల్కి అవి ఒకటి ఇష్టం అనమాట. అందుకే ఉంచుకో నువ్వే, దాంట్లో ఏముంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళి చెప్పాను కదా ఇంతకు స్టేషనరీస్ ఎక్స్ట్రా తీసుకొస్తామని. అలా తెచ్చినప్పుడు కొన్ని బాగా నచ్చితే అఖిల్ ఉంచుకుంటే మళ్ళీ వేరే టైంలో ఇచ్చేది. ఇదిగోండి ఇవి కూడా ఇష్టం అఖిల్కి. రూబిక్స్ క్యూబ్స్. ఇవి కూడా మనకి ఏంటంటే పిల్లలకి మెమొరీని పెంచుతుంది, తర్వాత థింకింగ్ స్కిల్స్ని పెంచుతుంది. చూపించేసాను గీదా చూపిస్తాను. ఇదిగోండి
ఫస్ట్లో కొనుక్కున్నటువంటి స్కెచ్ పెన్స్ ఇవి. వీటి కోసం ఇది మనకు అప్పుడు ఒకసారి 49 రూపీస్కి దీంట్లో పెన్ను పెన్సిలు బుజ్జి షార్ప్నర్ అలాంటివి వస్తాయి అనమాట. దానికోసం వచ్చినటువంటిది కవర్. ఇది జిప్ లాకింగ్ కవర్ అనమాట. దీంట్లో వేసి పెట్టేసాను పాత స్కెచ్ పెన్స్. కొంచెం కొంచెం లైట్గా వస్తాయి, దేనికో దానికి వాడుకోవచ్చు కదా అనేసి దీంట్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇంకొక పౌచ్. ఇది దీంట్లో ఏమున్నాయి అసలు ఖాళీగా ఉందా? ఇదిగోండి ఇదిగో నీవి ఇవి ఉన్నాయి. అది అయిపోయింది, ఖరాబ్ అయిందా ఉందా? ఇప్పుడు ఇది పెడితే రాదా ఇంకా అది? అయితే లాస్ట్ టైం ఉన్న బాల్ పెన్ అవసరం లేదు, కూర్చో. మెల్లిగా ఫోను ఏంటంటే మొన్న దాన్ని ఏమంటాం మనం, ఇంక్ పెన్ అంటాం కదా. అబ్బో, ఫౌంటైన్ పెన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఇంక్ పెన్ అంటాం కదా. ఇంక్ పెన్స్ వీటిని ఇంక్ పెన్నే అంటాం నాన్న మేమైతే. అంటే మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇది ఇలా వస్తుంది అనమాట నిబ్బు. మనం చిన్నగా ఇప్పుడు వాడుకునే వాళ్ళం కదా, అప్పుడు కిందికి పెడితే పోతుందా ఇంకు? చూపి మనం అట్లా అన్నామా. ఇందులో వాటి లోపల పెట్టుకోవడం కోసం ఇలా ఇంక్ బాటిల్స్ అనమాట ఇవి. దాని అలా లోపలికి పెట్టేసి ప్రెస్ చేస్తే వస్తుందంట. బాగుంది ఇది. 45 రూపీసా 35 రూపీసా అది. ఇదిగోండి ఇది ఏంటంటే మనకి ఇటు సైడ్ పెన్సిల్స్ అలా పెట్టుకోవడం కోసం ఇలా ఇంకొకటి వస్తుంది. ఇక్కడ మనకి 2 ప్యాకెట్స్ వస్తాయి. ఇదిగోండి ఇది పాత పెన్సిల్ బాక్స్. ఇది కూడా సేమ్ అట్లా మంచిగా ఉంటుంది. చెప్పాను కదా చదువు సారెట్ బల్పాలు దోసని. ఇప్పుడు జనరేషన్ అంతే, ఒక్కటి అవసరం ఉంటే తీస్తాను. కలిపేసేయండి. అదే ఒకవేళ పొంగనాలు వేసుకుంటే మళ్ళీ లూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. దీని లోపల మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ పెన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇది ఎంత 149 రూపీస్. అంత ప్రైస్ అనుకోలేదు అసలు దీన్ని చూస్తే. కానీ ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఒకటి బ్రేక్ అయిపోయింది. పాపం ఆయన అట్లే వాడుకున్నాడు కదా. లాస్ట్ ఇయర్ కదా ఇది. తీసేసేయాలి, ఇది ఉండేనా? ఎందుకు ఇంక మేము వాడుకోం కదా. కానీ చెప్పే కదా ఏదైనా నీట్గా వాడుకున్నాడు. 1 ఇయర్ వరకు మంచిగా వాడుకున్నాడు. ఇది ప్లాస్టిక్ కాబట్టి కింద పడి అటు ఇటు ప్రెస్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. బుక్స్ ఏం చిన్నగా ఇంత పెద్ద మూతక్కులు బుక్స్ ఉంటాయి, ప్రెస్ అయిపోతూ ఉంటాయి కదా, బుక్స్ అన్నీ పడుతూ ఉంటాయి. అనుకోండి ఇలా పౌచ్. వీటన్ని నా దగ్గర స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. చూపిస్తాను ఇంకేమైనా మిస్. ఇదిగోండి అంటే స్కెచ్ పెన్స్ అట్లా ఉంటాయని చూపించాను. ఇది మనకి 100 రూపీసా 150 రూపీసా ఉన్నట్టుంది పెన్సిల్ బాక్స్. కానీ పెద్దగా మనకు ఇది కూడా మనకి డబల్ అనమాట. ఇలా ఒకటి వస్తుంది, దానిపైన ఇంకొక ట్రే వస్తుంది. ఇలా అన్నమాట. దీనిలో చాలా ఎక్కువ క్వాంటిటీలో పడతాయి. కానీ అఖిల్కి ఇది నచ్చలేదు. ఆ రోజు నా బలవంతం ఇది తీసుకున్నాడు. వేరేది కావాలి, అదేమో చాలా హెవీ వెయిట్ వస్తుంది నాన్న, ఇదైతే పెద్దగా ఉంది, దీంట్లో ఎన్ని పెన్నులు పెన్సిల్ అయినా పడతాయి నాన్న అంటే సర్లే తీసుకున్నా. కానీ వాడుతున్నావా? అందుకని స్కెచ్ పెన్స్ పెట్టుకోవడం కోసం అయితే పెట్టేసాను. అంటే ప్రతిదాన్ని దేనికి సపరేట్ బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా నాన్న పెన్సిల్ బాక్స్. ఇదిగోండి బుజ్జి పెన్సిల్ బాక్స్. ఇది ఇంకొక బుజ్జి పెన్సిల్ బాక్స్. ఇవి బాగుంటాయి తెలుసా బాక్సులు. లైఫ్ కూడా ఎక్కువ రోజుల వరకు అసలు ఖరాబ్ కావు, మంచిగా ఉంటాయి. ఇంకోండి దీన్ని కూడా ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. దానికంటే ఇదే బెటర్గా ఉన్నట్టుంది. పిల్లలకి రఫ్ అండ్ టఫ్, బడ్జెట్ ఫ్రెండ్లీ, 25 రూపీస్ అంతే. తర్వాత ఇంకొక పెన్సిల్స్. ఇది అఖిల్కి బాగా నచ్చింది. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం అనేది తీసుకొచ్చాను. ఎవరికి గిఫ్ట్ ఇవ్వద్దు, నాకే కావాలని. సర్లే నాన్న తీసుకో నువ్వే అని చెప్పాను.
ఇదిగోండి, ఇది సోలార్ సిస్టమా, స్పేస్ జర్నీ, స్పేస్ జర్నీ. ఇది వచ్చేసి పెన్సిల్స్, బ్రాండ్ పేరేంటి, హెచ్బి పెన్సిల్స్. హెచ్బి పెన్సిల్స్ 10 పీసెస్ 100 రూపీస్. కంపెనీ పేరు కాదు, దాని నిబ్బుది కలర్ షేడ్ అది. అవును, గ్యాలక్సీ క్లబ్ అంట ఈ యొక్క పెన్సిల్స్ బ్రాండ్ పేరు. ఇక్కడ ఇచ్చాడు గ్యాలక్సీ క్లబ్ అని. హెచ్బి గ్యాలక్సీ పెన్సిల్, లిటిల్ ట్రీ. బాగుంది. ఇది షార్ప్నర్ నానా, 2 ఎరేజర్సేనా, నో షార్ప్నర్. ఈడ ఆల్రెడీ పెన్సిల్స్కి ఎరేజర్ ఉంది, ఇక్కడ ఇంకో 2 ఎరేజర్స్. దీన్ని ఏమంటారు, ఆస్ట్రోనాట్స్ వేసుకునే సూట్. ఇది ఫిషా? దేనికోసం గ్రిప్? పెన్సిల్కి గ్రిప్. పెన్సిల్ గ్రిప్పా? అవునా, మీ ఫ్రెండ్స్ ఎవరు పట్టుకుంటారా? మరి నీకు ఎట్లా తెలుసు? అవునా, 2 సైడ్ హోల్స్ ఉంది, దాని సైజ్ అంతే ఉంది. దాని చూసిన పిల్లల తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. నేను దీన్ని చూసి ఎరేజర్ అయినా, ఇది ఎరేజరేనా? రబ్బర్ ఏదైతే అవుతుంది. దీన్ని చూసి ఏంటో అనుకున్నాను. ఇది పెన్సిల్స్కి పెన్సిల్ హోల్డర్ అంట, పిల్లలు పట్టుకోవడానికి పెన్సిల్ కంఫర్ట్గా ఉండడం కోసం. పెన్సిలే కాకుండా పెన్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటాను, సన్నగా ఉంటే. ఏంటంటే పిల్లలకి పెన్ పట్టుకోవడానికి, పెన్సిల్ పట్టుకోవడానికి గ్రిప్స్ మంచి హ్యాండీగా ఉంటాయి అనేసి. చూసారా, చదువు సాలెడ్ బరపా దోశలు అని చెప్పాక గింత సామాన్ అన్నమాట. మనము ఓ పెన్సిల్ కొనుక్కున్నామంటే పెన్సిల్ అయిపోయాక మళ్ళీ ఇంకో పెన్సిల్ అడగకపోతుంది. ఇప్పుడు పిల్లలకి ఈరోజు ఒక పెన్సిల్ కొనుక్కోకపోతే, ఇంటికి స్కూల్ తీసుకపోతే మళ్ళీ రేపటి వరకు ఉండదు, మళ్ళీ ఇంకో కొత్త పెన్సిల్ కొనుక్కోవాల్సింది కదా. ఇంకో పెన్సిల్ బాక్స్, ఇది కూడా కలర్ పెన్సిల్. ఇవన్నీ చిన్నప్పుడు కొనుక్కునేవి, ఇంకా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వద్దు, అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో తీసా. ఆల్రెడీ 40 minutes అయింది. ఓకేనా, క్లిప్ చూపించేసి ఇంకొక వీడియో ఆన్ చేస్తాను. ఓకేనా, ఇదిగోని కలర్ పెన్సిల్స్ చెప్పాను కదా, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క దానికి పెట్టేస్తే వాళ్ళకి రాసుకునేటప్పుడు ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఈరోజు రేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉందంట క్లాస్, అప్పుడు దానికోసం ఏం తీసుకెళ్తారని చూపిస్తాను. కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, వాటర్ కలర్స్, పోస్టల్ కలర్స్ కూడా కావాలా. ఇదిగోండి ఇంకో స్కెచ్ పెన్స్, ఇదిగోండి పోస్టర్స్. ఇంత సామాన్ తీసుకుపోతారంట రేపు. ఆల్రెడీ బ్యాగ్ నిండా బుక్స్. ఇంకొకటి ఆయిల్ పేస్టర్స్ కూడా తీసుకుపోతారు. ఇవ్వండి, ఇంతకుముందు చెప్పింది కొత్త ఆయిల్ పేస్టర్ తీసుకుపోతామ్మా రేపు అనేసి. ఆయిల్ పేస్టర్స్తో రకరకాల పెయింటింగ్స్ వేస్తాడు, బాగుంటాయి ఆయిల్ పేస్టర్స్తో. వీటికి వచ్చేటువంటి బాక్సెస్ మనము డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే నీట్గా ఉంటాయి. పాత్ర ఎక్కడ ఉండే కదా, ఇదిగోండి రాసిన ప్రతిదీ పెట్టుకోవడం కోసం ఇలా మనకి ఫైల్స్ దొరుకుతాయి కదా, వాటిలో పెట్టేసుకొని దీంట్లో కవర్ చేసుకుంటారు. రోజు టీచర్స్ ఏదో ఒక ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, వాటి రిలేటెడ్. వీటి కోసం స్కెచ్ పెన్స్, క్రేయాన్స్ అలాంటివి ఉంటాయన్నమాట. వాటన్నింటి కోసం ఇలా పెట్టుకుంటారు. చూడండి ఎన్ని, 1 2 3 4 5 6 థింగ్స్. ఇవే 2 కిలోల చిల్లర ఉన్నట్టు బరువు. అబ్బా ఇవి డబ్బులా? ఇది ఇది నా జనరల్గా గింత తిక్కు ఉంటుంది, ఇదిగోండి అఖిల్ రెగ్యులర్గా వాళ్ళకి స్కూల్లో ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ ప్రాజెక్ట్స్ రాసుకున్నప్పుడు టీచర్కి సబ్మిట్ చేశాక మళ్ళీ దానికంటే ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట. ఆ ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే టీచర్కి సబ్మిట్ చేశాక కూడా మళ్ళీ ఒకసారి మధ్యలో వెరిఫికేషన్ కోసం అడుగుతూ ఉంటారు కదా. ఇదిగోండి ఇలా బుక్లెట్స్ అన్నమాట. నిన్ననే వేసినట్టున్నా కదా దీన్ని ఏమంటే బుక్లెట్ అంటారా?
స్క్రాప్ బుక్ మనం ఇది చిన్నప్పుడు దీన్ని బుక్లెట్ అనేవాళ్ళం కదా, ఇలా బుక్లెట్ లాగా. మనం చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుకుందా, ఒక క్లాస్ అయిపోయాక నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తే పాత క్లాస్లో ఉన్నటువంటి బుక్స్లో ఉన్న కొన్ని పేపర్స్ అన్నీ చింపేసి ఇలా చిన్న బుక్ లాగా మార్చేసుకుందండి. రఫ్ కోసం కానీ మన డ్రాయింగ్స్ కోసం పెయింటింగ్స్ వేసుకోవడం కోసం వాడుకునే వాళ్ళం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనం పాత పేపర్లు వాడుకునే వాళ్ళం, కానీ వీళ్ళు అట్లా కాదు, A4 షీట్ పేపర్స్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి పిన్ చేసుకుంటారు అనమాట, లోపల పెట్టేసుకుని కావాల్సిన. ఓకేనా ఫ్రెండ్స్, చూపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని అయితే ఆశిస్తున్నాను.